చంద్రబాబు నాయుడు గారు దండుకోవటం కోసమే తన అనునయాలకి కట్టబెట్టడం కోసమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 17 మెడికల్ కాలేజీలు సాధించుకొస్తే వాటిని కట్టలేక తన అనునయాలకు అమ్మేసుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు. ఇది వైసీపీ నాయకులు గత కొంతకాలంగా చేస్తున్న ఆరోపణ. వాస్తవమే అనుకోవాలంటారా దాన్ని? దండుకునే విధానం మొట్టమొదటి తెచ్చింది వాళ్లే కదండి ఒకప్పుడు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు మెడికల్ కాలేజీలకి మేనేజ్మెంట్ కూడా వాళ్ళే చూసేవాళ్ళు కదా, ప్రభుత్వమే నిర్ణయించేది కదా ఆ టైంలో. మరి అలాంటప్పుడు అది మొదలుపెట్టింది వాళ్ళే అనుకోవాలా? మరి అలా అనుకోవటాన్ని అంటే ప్రభుత్వం అనేది ఏమవుతుందంటే, ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా తనకు అనుకూల పరిస్థితుల్ని బట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అసలుకే డబ్బులు లేవు, ఆర్థికంగా బాగా మనం వెనకబడి ఉన్నాం. బాగా ఆర్థికంగా వెనకబడి ఉండి మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరి మెడికల్ కాలేజీకి అంటే సాదాసీదా పనేం కాదు. దాన్ని ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే మనం దాన్ని అభివృద్ధి చేయగలము, లేకపోతే చేయలేము. ఏంది ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నారే కానీ పీపీపీ విధానం అనేది దాన్ని పూర్తిగా గవర్నమెంట్ నడపాలంటే గవర్నమెంట్ దగ్గర ఆ రకంగా ఆర్థిక పరంగా ఇది ఉండాలి, వెసులుబాటు లేదు కదా. లేదన్నప్పుడే మరి ఏం చేస్తారు చెప్పండి? అన్ని లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు ప్రభుత్వం పార్టీ చేసి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సరిపోవట్లా, పూడ్చుకోవడానికి సరిపోవట్లా ఇప్పుడు. అంటే మీరు ఆ మాట అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు అంటున్న మాట ఏంటంటే కనుక 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, ఇక్కడ హైదరాబాద్ నేనే కట్టాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి 5,000 కోట్లు తెచ్చి మెడికల్ కాలేజీలు కట్టడం చేత కావటం లేదా అనేది వైసీపీ నాయకులు చాలా గట్టిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. మరి దానికి ఏం చెబుతారు? మరి అన్నీ ప్రభుత్వ పరంగా ఉండాలంటే ఇప్పుడున్న ఆధునిక విధానంలో అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడంతా అప్డేట్ అయిపోయారు, పూర్తిగా అప్డేట్ అయి ఉంది ప్రపంచం అంతా. అప్డేట్గా బాగా స్పీడ్గా ఫాస్ట్గా నడుస్తున్నారు. రకరకాల డెవలప్మెంట్స్, రకరకాల ఎక్విప్మెంట్స్, రకరకాల కాస్ట్లీ ఇవి తీసుకొచ్చి నడపాల్సిన పరిస్థితి కాలేజీని. ఎందుకంటే ఇక్కడ ఈ కాలేజీలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పుకొని పిల్లలు కూడా అన్నీ అబ్జర్వ్ చేసుకొని జాయిన్ అయ్యే పరిస్థితి ఈ రోజుల్లో. కాబట్టి ప్రభుత్వ పరంగా అయితే అంత ఇంప్రూవ్మెంట్ చేయాలంటే, అంత పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టమైన విధానము. కాబట్టి కొంతమంది ప్రైవేటు అంటే మరీ వాళ్ళకేమో మొత్తం ఇచ్చేయకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ శాతం ప్రభుత్వంకే పెట్టుకొని, ప్రభుత్వం వైపే పెట్టుకొని అట్లానే ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది 70% బెడ్లు కానీ 51% సీట్లు కానీ ఇవన్నీ ప్రభుత్వం కిందే ఉంటాయి. 70% బెడ్లు ఏదైతే కనుక మెడికల్ కాలేజ్ వేదికగా ఉండే మెడికల్ హాస్పిటల్లో 70% బెడ్లు కానీ 51% సీట్లు కానీ ప్రభుత్వం కిందే ఉంటాయి అని చెప్పి చాలా గట్టిగా చెబుతున్నారు. కానీ అది జనాల్లోకి వెళ్లకుండా, జనాల్లో చెప్పుకోలేకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యం కాదంటారా? మరి అది నిజమేనండి. అలానే మీరు అన్నట్టుగా 2014 కూడా చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చి అవి ప్రజల్లో చేరదీయలేక, ప్రజల్లో చెప్పుకోలేక ఏమేం చేశామనేది సరిగా తెలీదు. ఉదాహరణకి మా మైనార్టీల్లో సుమారుగా 20 నుంచి 21 సంక్షేమ పథకాలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మేమేమో దాన్ని బయటకు ప్రచారం చేసుకోలేకపోయిన పరిస్థితి ఆనాడు కలిగింది. అందుకని చెప్పేసి నేను అనేది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇది బయటకు ఏంటంటే ఇది విధానం అనేది పూర్తిగా ప్రజల్లో అవగాహన దిశగా తీసుకువెళ్తే బాగుంటుంది వాళ్ళల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది ఏమవుతుందంటే, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏమవుతుందంటే అది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి, తొందరగా మనం దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళొచ్చు. పిల్లలకు కూడా అన్ని రకాలైన అవైలబిలిటీ స్టడీస్ సంబంధించి జరుగుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక చాలా క్లియర్గా చెప్తుంది, ఈ మెడికల్ కాలేజీల విషయంలో అయితే కనుక మేము చాలా క్లియర్గా ఉన్నామని చెబుతున్నారు. అయినా సరే అది బయటకు చెప్పుకోవడానికి ప్రభుత్వం ఎందుకైనా వెనకడుగేస్తుంది అనుకోవాలంటారు? ఇదేం లేదండి, మీరు అన్నట్టుగా ప్రభుత్వం వెనకడుగేసేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ అవగాహన అనేది చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన నాయకులు, మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేస్ కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఇదిని చురుకైన బాధ్యతను తీసుకొని చురుగ్గా వాళ్ళు ఇది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు అన్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే కనుక ప్రభుత్వం మీద కోటి సంతకాలు అనేది సాధ్యమవుతుందా? వైసీపీ నాయకులకి మేము పూర్తి చేసామని చెప్పి చాలా ధీమాగా వాళ్ళు చెబుతున్నారు కదా, అది వాస్తవమే అనుకోవాలంటారు? మరి ప్రభుత్వం తరపున వీళ్ళు ఇది చెప్పుకోలేకపోయారా, లేదంటే ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉండబట్టే కోటి సంతకాలు వచ్చినాయా వాళ్ళకి? మరి ఏది కరెక్ట్ అనుకోవాలంటారు?
అదైతే ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పి ఏం సంతకాలు చేస్తున్నారు నాకైతే తెలియదు. యాక్చువల్గా గడపకెళ్ళి సంతకాలు చేపిస్తా ఉంటారు. గడప గడప చేయించమనండి. మా ఏరియాకి అయితే ఇంకేం రాలేదండి, మా ఏరియాకి ఇక్కడ. సరే వాళ్ళు ఏదన్నా సరే చేయించమనండి, ఎన్ని చేయించుకుంటారు సంతకాలు చేయించుకోమనండి. కానీ ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పండి, ఈ విధానాన్ని చెప్పి సంతకాలు చేయించుకోమనండి. ఏదైతే పీపీపీ విధానం అనేది ఎట్లా ఉంటుంది ఏంది అనే వివరణ ఇవ్వండి వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ యొక్క అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి, వీటి యొక్క దీని పరిస్థితి కానివ్వండి తీసుకొని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈ యొక్క ప్రైవేటు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అందరూ దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెన్స్ అనేది వీళ్ళు కూడా గ్రహించి ఉంటే కనుక వాళ్ళు అది చెప్పి వాళ్ళకి చెప్పానండి. చెప్పిన తర్వాత సంతకాలు తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళు చేస్తారా లేదా అనేది క్లారిటీ అనేది వస్తుంది. నేను అడిగిన దానికి నాకు క్లారిటీ రాలేదండి. ఇప్పుడు ప్రభుత్వం చేసింది చెప్పుకోలేకపోతుందా, లేదంటే ప్రభుత్వంలో వ్యతిరేకత ఉందా? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందబట్టే వీళ్ళకి సంతకాలు వచ్చినాయి అంటారా? ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ప్రభుత్వం మీద వ్యతిరేకత, లేదంటే చేసింది చెప్పుకోలేకపోతుందా కూటమి ప్రభుత్వం? ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? చేసింది చెప్పుకోకపోవటం అనేది అది కొంచెం జరుగుతూ ఉంది. నేనైతే దానికి అంగీకరిస్తాను. ఎందుకంటే అది కొంచెం మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేస్ కానివ్వండి, వాళ్ళు కొంచెం ఎక్కువగా దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. అలా కార్యకర్తలు కానివ్వండి, కూటమి నాయకుల కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా దీని విషయాన్ని మాత్రం ఈ యొక్క విధానాన్ని ముందు అందరిలో తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది కొంచెం వైఫల్యం జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారు, మనం చేసింది చెప్పుకోలేకపోవటం వల్లే గతంలో ఓడిపోయాం, ఈసారి పరిస్థితి రావద్దని చెప్పి ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ చెప్తున్నా. ఎందుకని వీళ్ళందరూ బయటకు రావట్లేదు? వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పలేకనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక నిజంగానే అదే జరుగుతుందనే కారణంతో కూటమి నాయకులు కూడా ఒప్పుకొని బయటకు రావట్లేదు అనుకోవాలంటారా? అదైతే లేదండి. అలా అయితే ఒప్పుకొని అయితే రావట్లేదు అనే మాట నేనైతే అంగీకరించను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అనేది అది ఓపెన్ సీక్రెట్. అది వాళ్ళు చెప్పాల్సినది ఏం లేదు, అది ఓపెన్ సీక్రెట్ అది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే నేనైతే కాదనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మరి ఎందుకు లోపల వాళ్ళు మరి ఇదవుతున్నారు. కానీ చెప్పుకున్న మన గర్వంగా మనం రోడ్లు వేయించాము, గర్వంగా మనం ఇదేయించాము, మన అవసరాలకు తగ్గట్టు ఏవైతే ఉన్నాయో అన్నీ చేసుకోగలిగాం మనం. లేకపోతే ఇవన్నీ కూడా బయటకు వచ్చి ప్రతి ఇదిని కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి అందరూ కూడా నేను అనుకోవటం ఏంటంటే ఈ యొక్క విధానాన్ని బయటకు వచ్చి చెప్పుకోలేక మరి వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు అందరైతే నేను అనుకోవట్లా. ఓవరాల్గా చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు చెబుతుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి, ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు చేశారు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా అంటూ వాళ్ళు చెబుతున్న మాట. ఇది వాస్తవమే అనుకోవాలంటారు? మరి నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే సంతకాలు చేయండి అని చెప్తే ఒకళ్ళు వచ్చి ఎవరైనా లిస్ట్ తీసుకొచ్చి అరే సంతకాలు చేయండి అంటే సంతకాలు చేయడం అనేది లైన్గా చేయించడం అనేది అయితే కాదు. ముందు వాళ్ళకు ఒక విధానం అనేది అసలు ఏంది మెడికల్ కాలేజ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసి ఆ మెడికల్ కాలేజీలో ఏమేమి ఉంటుంది, పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ప్రభుత్వ కాలేజీలు ఏంటి ఎలా చేయాలి, దాంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం కలవటం వల్ల మనకు ఉపయోగం ఏంది, ఇవన్నీ చెప్పి వాళ్ళు చేయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.